హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో, వీ హ్యాడ్ రీచ్డ్ ఫైనల్లీ 10,000 సబ్స్క్రైబర్స్. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ బిగ్ డీల్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఐ నెవర్ థింక్ అబౌట్ సబ్స్క్రైబర్స్ అని చెప్పి. అందుకనే సూపర్ థంబ్‌నెయిల్స్, టైటిల్స్ మనకుండవు. సో, వాట్ ఐ వాంట్ ఈజ్ ఆల్వేస్ పోస్ట్ ఏ ప్రాపర్ కంటెంట్. ఓకే. సో, దట్ ఈస్ వాట్ ఐ యామ్ డూయింగ్. సో, ఎప్పుడు కూడా ప్రాపర్ కంటెంటే పోస్ట్ చేయాలనుకుంటాను. ఓకే. సో, ఇట్ హ్యాస్ బీన్ ఎ వెరీ గ్రేట్ జర్నీ ఇప్పటి వరకు కూడా. 10,000 సబ్స్క్రైబర్స్, యెస్, ఇట్ ఈస్ బిగ్ ఫర్ మీ. ఓకే. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా. ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ పర్సనల్లీ. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఈ విషయంలో. సో, గోయింగ్ అహెడ్ ఈ ఛానల్‌లో నేను మీకు కొన్ని అనౌన్స్‌మెంట్స్ చేశాను. సో, వాట్ ఆర్ ద అనౌన్స్‌మెంట్స్, నేను వాటి గురించి ఎలా డిస్కస్ చేస్తాను అనే విషయాలు కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. డెఫినెట్‌లీ. సో, లాట్ ఆఫ్ విషెస్ నాకు వచ్చాయి. చాలామంది మెయిల్స్ చేశారు. చాలామంది మెసేజెస్ చేశారు. చాలామంది కామెంట్స్ రూపంలో విష్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే. సో, మీ కంటిన్యూస్ సపోర్ట్ వల్లనే ఐ యామ్ మేకింగ్ వన్ మోర్ వీడియో. Okay. So, thank you very much for that. సో, యాజ్ ఐ సెడ్, దేర్ ఆర్ 3 థింగ్స్. ఇప్పటి నుంచి 3 థింగ్స్, అడిషనల్ థింగ్స్ మీద నేను కాన్సంట్రేట్ చేస్తాను. ద ప్రీవియస్ థింగ్స్ ఏవైతే ఇప్పటివరకు చేస్తున్నానో దే విల్ కంటిన్యూ. ఓకే. సో, కంపెనీస్ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్, స్టాక్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, లేకపోతే ఇండెక్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్, ఇవన్నీ నేను కంటిన్యూ చేస్తాను. నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇవి కాకుండా అడిషనల్ 3 థింగ్స్ నేను మన ఛానల్‌లో ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో, ఐ కెనాట్ సే ఎవ్రీ వీక్ లేకపోతే ఇలాగా అని నేను పక్కాగా చెప్పలేను. బికాజ్ మీకు తెలుసు ఆ విషయాలు. బట్ ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ దీస్ 3 న్యూ టాపిక్స్ ఆల్సో. సో, ఆ 3 టాపిక్స్ ఏంటో నేను మీతో డిస్కస్ చేస్తాను. బట్ బిఫోర్ గోయింగ్ దట్ ఫ్రెండ్స్, నేను కొన్ని అసలు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనే దాని గురించి కొద్దిగా మాట్లాడతాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దట్. ఓకే. సో, వెన్ ఎవర్ సమ్ పీపుల్ ఆస్క్ మీ, సార్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, చూడండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే. సో, నా గురించి మాత్రం అయి ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ మై సెల్ఫ్, నేను నా పని కేవలం అలా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. 2 ఇయర్స్ బ్యాక్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ దిస్ ఛానల్. ఓకే. సో, ఆ 2 ఇయర్స్ బిఫోర్ ఏదైతే చేస్తున్నానో, సో, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ నేను చేసుకుంటూ వెళ్ళేవాడిని. బట్ ఇట్ ఈస్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి, మీకోసం ద ఛానల్ హ్యాస్ బీన్ ఓపెన్డ్ ఆర్ క్రియేటెడ్. రైట్. సో, ఎందుకు రీజన్ ఏంటంటే, వెన్ ఐ సీ సమ్ థింగ్స్, వెన్ ఐ టాక్ విత్ సమ్ పీపుల్, ఎస్పెషల్లీ కొంతమందితో నేను మాట్లాడినప్పుడు 2 ఇయర్స్ ఆర్ 2.5 ఇయర్స్ బ్యాక్, వాట్ ఐ హ్యాడ్ సీన్ ఈజ్ సమ్ మిస్కన్సెప్షన్స్. మెయిన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే, సో, వెన్ ఐ ఆస్క్ దెమ్ వై యూ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ కంపెనీ, ఈ కంపెనీలో ఎందుకు మీరు ఇన్వెస్ట్ చేశారంటే, ఇట్ ఈస్ లెస్ దాన్ 10 PE ఆర్ లెస్ దాన్ 1 బుక్ వాల్యూ. సో, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ అని అనొచ్చు. ఒకవేళ నేను ఒకవేళ కఠినంగా మాట్లాడుతున్నట్లయితే, యెస్, ఐఎమ్ ఓకే, నేను కఠినంగానే మాట్లాడుతున్నాను. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. బై ఓన్లీ సీయింగ్ ద పీఈ అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ, మీరు ఒక ఇన్వెస్టర్గా మారుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గ్రేవ్ థింగ్, వెరీ రాంగ్ థింగ్. ఓకే. సో, దిస్ ఈజ్ యాజ్ పర్ ఫస్ట్ మిస్కన్సెప్షన్స్. ఓకే. నెక్స్ట్ మిస్కన్సెప్షన్స్ టువర్డ్స్ ట్రేడర్. సార్, ఐ వాంట్ టు డూ ఇంట్రాడే. ఎవ్రీ వన్ వాంట్ టు డూ ఇంట్రాడే. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీడే మనీ సంపాదించాలనుకుంటారు. బట్ డూ వీ హ్యావ్ అ రియల్ స్కిల్ సెట్? ఎన్నిసార్లు నేను టైమ్ అండ్ అగైన్ నేను మాట్లాడాను. సో, లార్జర్ టైమ్ ఫ్రేమ్స్లో, ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లార్జర్ టైమ్ ఫ్రేమ్స్, దెన్ ఓన్లీ కమ్ టు షార్టర్ టైమ్ ఫ్రేమ్స్. అండ్ ఇంకొకటి, సార్, ఐ వాంట్ టు డూ ఆప్షన్ ట్రేడింగ్, ఐ వాంట్ టు డూ ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఎస్, ఎవ్రీ వన్ వాంట్ టు డూ. దట్ ఈస్ వేర్ ద మనీ కమ్స్ ఫ్రమ్, రైట్? బట్ ఆర్ యూ సక్సెస్ఫుల్? అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ మీరు క్యాష్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉన్నారా? నో. అండ్ నో బడీ వాంట్ టు డూ దిస్ థింగ్స్. ఓకే. అండ్ ఇంకొక విషయం చెప్తాను. వెన్ ఎవర్ ఐ సజెస్ట్ ఏ బుక్, ఓకే, వెన్ ఎవర్ నేను బుక్ సజెస్ట్ చేస్తే, సార్, ఈ 700 రూపీస్ ఉంది, 800 రూపీస్ ఉంది, ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ. బట్ ద సేమ్ పర్సన్ కొంతకాలం తర్వాత హీ విల్ కాల్ మీ, సార్, నేను మార్కెట్లో, ఓకే, 10 lakhs పోగొట్టుకున్నాను. హౌ ఈస్ దిస్ పాసిబుల్? ఏ పర్సన్ సేయింగ్ 700 రూపీస్, 800 రూపీస్ బుక్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఫర్ హిమ్. అతను 10 lakhs, హౌ హీ ఈజ్ ఏబుల్ టు త్రో ద 10 lakhs ఇన్ ద మార్కెట్?
సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, ఇవి కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. దీస్ ఆర్ ద థింగ్స్ బిఫోర్ ఛానల్ ఆర్ ఆఫ్టర్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన తర్వాత దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్. అండ్ వన్ మోర్ మిస్కన్సెప్షన్, దీని గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. ఐ ఆమ్ ఏ ఫండమెంటల్ ఇన్వెస్టర్, ఐ డోంట్ నీడ్ టెక్నికల్ అనాలిసిస్. ఓకే, డిడ్ యువర్ ఫండమెంటల్ అనాలిసిస్ సేవ్డ్ యూ ఇన్ ఎస్ బ్యాంక్, పీసీ జ్యువెలర్స్, జైన్ ఇరిగేషన్, వడాఫోన్ ఐడియా, 1% beverages? Did your fundamental analysis saved you? Right? No? Yes, no? Yes, no? Right? So these are some of the misconceptions మన నేను చూడటం జరిగింది టువర్డ్స్ అస్ రిటైల్ ఇన్వెస్టర్స్, మనలాంటి స్మాల్ ఇన్వెస్టర్స్. సో వెన్ ఎవర్ ఐ started the channel, first I explained, చూడండి కంటెంట్ వెళ్ళి చూడండి, I explained about CDSL, I explained about Zydus Wellness, clear explanation, I explained about Force Motors, I explained about Ashok Leyland. సో వీటన్నిటికీ క్లియర్ అనాలిసిస్ చేసి లాంగ్ వీడియోస్ I had made. సో దట్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఈజ్, మీరు నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, వెన్ యూ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్, వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్, యూ షుడ్ డూ దిస్ అనాలిసిస్, నాట్ PE, ప్రైస్ టు బుక్. సార్ నేను ఆ పర్టిక్యులర్ వాట్ ఈస్ దిస్ కంపెనీస్, గ్రాఫైట్ ఇండియాలో ఉన్నాను సార్, వై PE సార్, ప్రైస్ టు బుక్? నో. సో దట్ ఈస్ ద రీజన్ ఐ స్టార్టెడ్ డీటెయిల్డ్ అనాలిసిస్. దెన్ ఐ కేమ్ టు స్లోలీ అనాలిసిస్, మోర్ కంపెనీస్ నేను అనాలిసిస్ చేశాను. మోర్ దెన్ 1 hour, 1.5 hour వీడియోస్ నేను చేశాను. ఐ కేమ్ టు లైవ్ స్ట్రీమ్స్, అక్కడ కూడా నేను ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేశాను. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లైవ్ స్ట్రీమ్స్? వాళ్ళకి తెలుసుకున్న స్టాక్ కావాలంతే. ఇన్స్ట్రక్టర్ ఆర్ నేను ఏం చెప్తున్నానో దే డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్. వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు, ఆ ట్రేడ్ తీసుకున్నారు, దట్ ఈజ్ వాట్ దే వాంట్. అది తర్వాత ఇంకొకటి నెవర్ ఎండింగ్ స్టాక్ నేమ్స్. ఓకే, బట్ ఇట్ ఈస్ ఓకే. ఐ అండర్స్టాండ్ investor psychology, I understand trading psychology, I understand common retail investor psychology. Okay, then I came technical analysis videos. Elaga time and again I had showed you how you can exit from bad companies, how you can stay in good companies by using technical analysis. And I had showed you short terms, I had shown you long terms using technical analysis. Elaga manam returns generate chestam. Okay, so these are some of the misconceptions, friends, and why I am making this video is, if you have these misconceptions, meeku enduka ee misconceptions unte ganaka, okay, so ee misconceptions nunchi bayataku vacheyandi. And one more thing, so there is one more misconception. Okay, so in order to trade in options, okay, Greeks yokka humongous knowledge undali. No need of, to be frank, the methods I use are no need of Greeks. Yes, okay, if you want to learn Greeks, it is well and good, that is additional benefit meeku, but there is no need of taking your mind, digging it too much of into the Greeks. Too much analysis. Options is the simplest subject, దాన్ని కాంప్లికేటెడ్ చేసి చూపించారు. నో నీడ్ ఆఫ్ ఎనీ గ్రీక్స్. బట్ నేను ఏదైతే మీకు చెప్పానో 3 things which I will be discussing. First, business models and understanding the company uniqueness. For example, why I like బ్రిటానియా ఏది డిఫరెంట్ చేస్తుంది, పార్లే కావచ్చు, ఐటీసీ కావచ్చు, మిగిలిన కంపెనీస్ కన్నా వై బ్రిటానియా ఈజ్ డిఫరెంట్. సో ఇలాంటి థింగ్స్ నేను మీకు షేర్ చేస్తాను విత్ షార్ట్ వీడియోస్, less than 15 minutes 10 minutes ఉండే వీడియోస్. Okay, that is the first thing. Second thing, what I want to discuss is about mental models, mindset and psychology. These things, investor psychology, trading psychology, investor mental models and thinking, trader mental models and thinking. So వీటిని కంబైన్డ్గా సైకాలజీ మీద I will discuss. Already one of the video నేను స్టార్ట్ చేశాను, మీకు పోస్ట్ చేశాను regarding sunk cost fallacy. Okay, which was a very good response. మీ అందరి నుంచి I got a very good response towards it. Okay, I will continue that. There are so many things to learn before coming into investing or into trading. There are so many psychological traits you need to practice. Okay, right, that is the second thing. And third thing is options. నేను ఇక్కడ ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడట్లేదు. I will give you options knowledge. Option strategy is designed for one strategy is designed for one particular market, other strategy is designed for some other particular market.
సార్ మీరు 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే ఆప్షన్ స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తానన్నారు. నో, ఆప్షన్ స్ట్రాటజీస్ కాదు, ఆప్షన్స్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను డిస్కస్ చేస్తాను. సో దట్ ఐ డోంట్ డిస్కస్ ఎనీ స్ట్రాటజీ. మేబీ ఐ విల్ డిస్కస్ సమ్ స్ట్రాటజీస్, బట్ ఐ విల్ గివ్ యూ సమ్ ఆప్షన్ నాలెడ్జ్ సో దట్ ఏ స్ట్రాటజీ ఏ టైంలో మీరు యూస్ చేయొచ్చో మీకు అర్థమవుతుంది. బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ before real time. There are very good websites where you can put your strategy, monitor it. No need to put your hard earned money. ఒక స్ట్రాటజీ ఒక పర్టిక్యులర్ ఎన్వైర్మెంట్లోనే యూజ్ అవుతుంది. సో హౌ యూ నో ద డిఫరెన్స్ అంటే వెన్ యూ నో హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ ఆప్షన్స్లో ఉన్న ఆప్షన్స్, మనీనెస్ గురించి, తీటా ఎఫెక్ట్ ఏంటి, ఓకే, మనీనెస్ ఎఫెక్ట్, ఆప్షన్ ప్రైస్లో మనీనెస్ ఎఫెక్ట్ ఏంటి, డెల్టా ఎఫెక్ట్ ఏంటి, గామా ఎఫెక్ట్ ఏంటి, వేగా ఎఫెక్ట్ ఏంటి, ఇలాగ కంప్లీట్గా ఇఫ్ యూ నో ఆల్ దీస్ థింగ్స్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్. సో ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను, నాట్ ఆప్షన్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఓకే, సో గోయింగ్ హెడ్, లైక్ నేను ఇప్పుడు డిస్కస్ చేసినట్లు బిజినెస్ మోడల్స్, మెంటల్ మోడల్స్, సైకాలజీ అండ్ ఆప్షన్స్ నాలెడ్జ్ గురించి ఐ విల్ మేక్ స్లోలీ ఐ విల్ మేక్ వీడియోస్. ఐ కెనాట్ సే వీక్లీకి నేను 10 వీడియోస్ చేస్తాను, వీక్లీ 1 వీడియో చేస్తాను, వీక్లీ 3 వీడియోస్ చేస్తాను. ఐ డోంట్ నో, బట్ ఐ విల్ డూ ఇట్ కంటిన్యూస్లీ. ఓకే, రైట్. అండ్ ఇంతగా కంక్లూడ్ చేస్తాను. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. వాట్ ఎవర్ ద మిస్కన్సెప్షన్స్, నేను ఏదైనా మిస్కన్సెప్షన్స్ మీతో షేర్ చేసుకున్నాను, 3-4 మిస్కన్సెప్షన్స్, వాటిపైన వర్క్ చేయండి. వాట్ రియల్లీ వర్క్స్ ఇన్ మార్కెట్స్, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇఫ్ యూ, వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం మీ జాబ్ పరంగా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైం, ఓకే, టు గివ్ మార్కెట్స్, దెన్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు సక్సీడ్ ఇన్ మార్కెట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ గివ్ టైమ్, యూ షుడ్ గివ్ వర్క్ హార్డ్, యూ షుడ్ అండర్స్టాండ్ మార్కెట్స్. Okay, that's all I want to say. Thank you very much, friends. Jai Hind.